కూటమిలో పార్టీలు మారుతుంటాయి. ఎమ్మెల్యేలు మంత్రులు మారిపోతూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం మారరు. ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా మద్దతిచ్చే పార్టీలు ఎన్ని మారినా ముఖ్యమంత్రి మాత్రం ఆయనే. సీఎం పదవిని ఆయన నుంచి లాగేసుకునేందుకు మద్దతిచ్చే ఏ పార్టీ ప్రయత్నం చేయదు. అసలు కొత్త పొత్తు కోసం సీఎం పదవి వదులుకోవాలన్న షరతే ఎవరూ విధించరు. సీఎం అంటే ఆయనే, ఆయన అంటేనే సీఎం. ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా నేనే రాజు, నేనే మంత్రి, సర్వం నేనే అన్నట్లుగా చక్రం తిప్పుతారు నితీష్ కుమార్. ఆయనే ఇప్పుడు 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు నితీష్ ఇంత బలమైన నేతగా ఎలా ఎదిగారు? సరిగ్గా మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యతగా ఉంచేందుకు పనిచేసిన నితీష్ కుమార్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో 9వ బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. పల్టీరామ్గా బీహార్ రాజకీయాల్లో గుర్తింపు పొందిన నితీష్ కుమార్ ఇన్నిసార్లు ఎన్డీఏ నుంచి మహాకూటమికి, ఆ కూటమి నుంచి మళ్లీ ఎన్డీఏకు జంపింగ్ చేయడానికి కారణమేంటి అంటే వచ్చే సమాధానం బీహార్ సీఎం పదవిలో కొనసాగడం. సీఎం పదవిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా నితీష్ రాజకీయాలు సాగుతున్నాయి. ఎవరు మద్దతిస్తారు, ఎవరు వైదొలుగుతారు, ఏ పార్టీ సిద్ధాంతమేంటి, ఏది భావ సారూప్యం ఉన్న పార్టీ, ఇలాంటి ఆలోచనలన్నింటికీ నితీష్ దూరం. తనను బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగించే పార్టీలేమిటి, వ్యక్తులెవరు, పరిస్థితులేంటి, ఇదొక్కటే నితీష్ ఆలోచన. తిమ్మిని బమ్మిని చేసైనా సరే సీఎం పదవి నిలబెట్టుకోవాలి. ఇదే నితీష్ అంతిమ లక్ష్యం. 2005లో రెండోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అప్పుడు ఆయన్ను చూసే ప్రజలు జేడీయూ బీజేపీ కూటమికి పట్టం కట్టారు. నిజాయితీ, సచ్చీలత, నిరాడంబరతకు అప్పుడు నితీష్ మారుపేరు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, ఆయన పార్టీ నేతల అవినీతి, అరాచకాలు, ఆగడాలతో విసిగిపోయిన బీహార్ ప్రజానీకం నితీష్లో ఓ గొప్ప రాజకీయ నేతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని చూసింది. అందుకే 2005, 2010లో వరుసగా 2 సార్లు బీహార్ ప్రజలు జేడీయూను గెలిపించారు. నితీష్ కూడా 2005, 2010 మధ్య బీహార్ స్థితిగతులు మార్చడం ద్వారా, అభివృద్ధి రాజకీయాల ద్వారా ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నారు. కానీ 2010లో రెండోసారి గెలిచిన 3 ఏళ్ల తర్వాత నితీష్ కప్పదాటు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్డీఏకు దూరం జరగడం, 2014లో సీఎం పదవికి రాజీనామా చేయడం, తరువాత కూటమి మార్చి మళ్లీ సీఎం పదవి చేపట్టడం, చిరకాల ప్రత్యర్థి లాలూ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడం, 2017లో మళ్లీ కూటమి మార్చి ఎన్డీఏలో చేరడం వంటివన్నీ నితీష్ ను పల్టీరామ్గా మార్చేశాయి. మధ్యలో ఒక్క ఏడాది మినహా 20 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ 2020 నాటికి నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ ఓ రకంగా బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు అని చెప్పాలి. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఆర్జేడీ, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సహజంగా ఎక్కువ సీట్లున్న పార్టీ సీఎం పదవిని స్వీకరిస్తుంది. తక్కువ సీట్లున్న పార్టీ ఉప ముఖ్యమంత్రి వంటి పదవులు తీసుకుంటుంది. కానీ విచిత్రంగా బీజేపీ నితీష్ కుమార్కే సీఎం కుర్చీ అప్పగించింది. దీనికి కారణం, ఒకవేళ తాము మద్దతివ్వకపోతే నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్న ఆలోచన. 2015లోనూ ఆర్జేడీ, కాంగ్రెస్ నితీష్కే సీఎం పదవి వదిలేశాయి. అలా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ నితీషే బీహార్ సీఎం పీఠంపై ఆసీనులయ్యారు. సీఎం పదవి అప్పగించినప్పటికీ 2022 నాటికి నితీష్ కు బీజేపీపై కోపం వచ్చింది. అమిత్ షా జోక్యం ఎక్కువైందని, తన పార్టీకి తక్కువ సీట్లు ఉన్నాయని, బీజేపీ మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న అనుమానమొచ్చింది. దీంతో ఆయనే స్వయంగా కాంగ్రెస్, ఆర్జేడీలకు పొత్తు ప్రతిపాదన చేశారు. నిజానికి వారంతట వారే ప్రయత్నించినప్పుడు సీఎం పదవి కోసం పట్టుబట్టే పరిస్థితి ఉండదు. కానీ నితీష్ కుమార్ అలా కాదు. ఆర్జేడీ కన్నా తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ నితీష్ సీఎం కుర్చీలో తానే కూర్చోవాలనుకున్నారు.
ఆర్జేడీ కూడా నితీష్ డిమాండ్కు తలొంచక తప్పలేదు. సోనియా గాంధీకి స్వయంగా ఫోన్ చేసి మద్దతు పొందారు నితీష్. అలా 2022లో 8వ బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు మరోసారి సీఎం పదవి డ్రామాను రక్తి కట్టించారు నితీష్. ప్రతిపక్షాలు బీజేపీపై ఐక్యంగా పోరాడాలని నిన్న మొన్నటిదాకా చెప్పిన నితీష్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయ్యారు. విచిత్రంగా ఎన్డీఏ కూటమికి దూరం జరగడానికి చెప్పిన కారణాలనే ఇప్పుడు చెబుతున్నారు. ఆర్జేడీ మంత్రులు మాట వినడం లేదని అంటున్నారు. కొత్త బంధం కోసం గతంలో కూటమి వదిలేశాను అని, కానీ పరిస్థితులు బాగాలేవని అందుకే రాజీనామా చేశాను అని చెబుతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో కలిసి పనిచేయడంలో తాను సమస్యలు ఎదుర్కొన్నాను అని, ఈ విషయాన్ని పార్టీ సభ్యులకు చెప్పినప్పుడు వారు రాజీనామా చేయాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తంగా 10 ఏళ్లలో 5 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు నితీష్ కూటమిల మధ్య జంపింగ్ చేశారు. और आज कुछ लोगों का हो गया, यानी हमारे अलावे 8 लोगों का हो गया है वो, तो अब बाकी जो बचेंगे उसको बहुत जल्दी और काफी हो जाए। मैं मुख्यमंत्री हूँ और मेरे बाद 2 मुख्यमंत्री रहेंगे, एक सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा। ఒకప్పుడు సచ్చిలుడైన నేతగా ఉండే నితీష్ ఈ జంపింగుల వల్ల పల్టీరామ్ అయిపోయారు. అయితే ఎన్నిసార్లు కూటములు వైఖరులు మార్చుకున్నా నితీష్ సీఎం పదవిని వదులుకునే పరిస్థితులు ఏర్పడడానికి కారణం, అలాంటి పరిస్థితులు వచ్చాయన్న సంకేతాలు వచ్చినప్పుడల్లా తెలివిగా కూటమి మార్చడం ఒకటైతే, 20 ఏళ్ల కాలంలో బీహార్ను ఆయన అభివృద్ధి చేసిన తీరు మరో కారణం. నితీష్ రాజకీయ అడుగులపై అందరికీ విమర్శలు ఉన్నప్పటికీ బీహార్ ముఖ చిత్రం మార్చిన నేతగా ఆయన చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. రాజకీయ చాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు నితీష్ ను నిరంతర సీఎంగా నేనే రాజు నేనే మంత్రి తరహాగా మార్చేశాయని చెప్పుకోక తప్పదు.